అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డగా, అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగి మంచి బిడ్డల్ని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. చాలా డౌట్స్ మనకి క్లియర్ అవుతుంది. కాన్ఫిడెన్స్ కూడా మనకి వాళ్ళందరూ చేసుకోగలిగారు, మనకి కూడా ఇది ఈజీగా వీలవుతుంది అనేది మనకి ఆ ఫీలింగ్ మనకి కలుగుతుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. ఇక్కడ డెలివరీ చేసుకొని తన సక్సెస్ స్టోరీని మనందరితో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ఆశాలత గారు. ఎవ్రీవన్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఆండాల్ భాస్కర్ మేడం గారికి, అందరికీ స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ఐఎమ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నాకు 17 years క్రితం ఇక్కడ డెలివరీ అయింది. ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, ఫస్ట్ వన్. బట్ ఫస్ట్ నేను మీలాగే అందరిలాగే నేను మన చెకప్స్కి వచ్చేదాన్ని. అప్పుడు అక్కడ నిల్చున్న సిస్టర్స్ అందరూ చాలా యంగ్స్టర్గా ఉండేవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉండేది స్టాఫ్ మొత్తం. బట్ ఏదైనా చెప్పింది కౌన్సిలింగ్ ఫస్ట్ మనకు అనిపిస్తుంది కదా, ఇది నిజంగా జరగద్దా అలా అని మనకి ఎవరికైనా సాధారణంగా అనిపిస్తుంది. బట్ మనం ఏంటంటే మనం నమ్మాలి, ఫస్ట్ ఇది జరుగుతుంది అని మనం నమ్మాలి. అదేవిధంగా నేను కూడా నమ్మాను. బట్ 4th, 5th month నుంచి బేబీతో మాట్లాడడం, ఎలా మాట్లాడడం, మేడం వాళ్ళు అప్పట్లో ఒక సీడీ ఇచ్చేవాళ్ళు, హెల్తీ డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఈచ్ వన్ నేను అది కొంచెం కూడా తప్పకుండా నేను ఫాలో అయ్యానండి. తర్వాత మీకు అందరూ చాలా ఎక్స్పీరియన్స్ చెప్పుంటారు, బట్ నేను కొంచెం చెప్తాను. బేబీ ఇంకా డెలివరీ దగ్గర పడుతున్నప్పుడు నేను పాపతో ఎవరో హూ ఆర్ అది షీ ఆర్ హీ అనేది నాకు తెలియదు, బట్ నేను పాపతో చెప్పుకుంటూ ఉండేదాన్ని, ఇలా మంచిగా ఉండాలి, మమ్మీని ఏడిపించకూడదు, చక్కగా చదువుకోవాలి, యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని ఇట్లా చెప్పుకుంటూ ఉండేదాన్ని. బట్ డెలివరీ డేట్ దగ్గరికి వచ్చాను, అడ్మిట్ అయ్యాను. బట్ అక్కడ ఎదురుగా ఉన్నారు సిస్టర్ నాకు దగ్గరగా ఉన్నారు. అప్పుడు ఆశలత, నీకు ఏ టైంకి డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే 5:54 ఎగ్జాక్ట్గా చెప్పాను నేను. 5 లోపల నాకు డెలివరీ అయిపోతుందండి అంటే, నీ బేబీకి చెప్పుకున్నావా? యా చెప్పుకున్నాను మేడం అన్నప్పుడు కరెక్ట్గా 5:54కి నార్మల్ డెలివరీ. నాకు బేబీ పాప 17, అక్కడున్న పాప నార్మల్ డెలివరీ విత్ మేడం గారు, ఆండాల్ భాస్కర్ మేడం గారు అలాంగ్ విత్ స్టాఫ్ నన్ను చాలా హ్యాపీగా చక్కగా రిసీవ్ చేశారు. ఆ రిసీవ్ చేసే మూమెంట్లో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. మాకు థియేటర్స్లో ఎక్కడ స్పిరిచువల్స్ సాంగ్స్ కానీ రిలీజియస్ ఎక్కడ ఉండవండి. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఆపరేషన్ థియేటర్లోకి ఆర్ డెలివరీ రూమ్లోకి ఎంటర్ అవుతామో, మనకి ఎంతమంది డాక్టర్స్ ఉన్న ఒక బలం అనేది మనకుంది. అదేంటంటే మనం దేవుని మీద ప్రతి ఒక్కరం మనము ఆధారపడతాం. అది మనం అక్కడికి వెళ్ళగానే అట్మాస్ఫియర్ అంతా మనకి ఆ కొంచెం ఉన్న భయము కూడా మనకి తొలగిపోతుందనమాట. అయితే మనం వెళ్ళినప్పుడు ఎవరైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరికి ఇష్టం వచ్చిన ఇష్ట దైవ ఆరాధన అక్కడ చేయడం జరుగుతుంది. ఆ సాంగ్స్ పెట్టడం, ఇంకా మనకేందంటే గాడ్స్ ప్రెసెన్స్ మనం ముందు ఉంటుంది అని మనం ఖచ్చితంగా మనం బిలీవ్ చేయాల్సిందే. చక్కగా నాకు ఫస్ట్ వన్ నార్మల్ డెలివరీ. ట్వింకిల్ పెట్టినే ఋత్విక, షీజ్ ఇప్పుడు 11th standard చదువుతుంది. తనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చెప్పుకుంది ఇప్పటి వరకు పాపని చదవమని చెప్పలేదు. అర్లీ అవర్స్లో వేకప్ త్వరగా, అంటే మాకు నిద్ర లేవడం 4 o'clock లేవడం మాకు అలవాటు. సో దట్టు ఈ రోజుటికి అమ్మాయి బై బర్త్ నుంచి ఇప్పటి వరకు నేను నిద్ర లేపడం కానీ, ఇలా చదువుకోండి అని చెప్పడం కానీ ఎప్పుడూ నేను చెప్పలేదండి. ఇప్పటికి బాబుకైనా సరే ఇది చదువు, ఇలా రాయి, ఈ టైంకి చదవాలని నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎప్పుడు వాళ్ళ స్టడీ అవర్ని మేము మానిటర్ చేయలేదు. పిల్లలు చదువుకుంటూనే ఉన్నారు, చక్కగా డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళ ముందు చెప్పకూడదు కానీ ఏది ప్లేస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీని విసిగించకూడదు, మమ్మీని ఏడిపించకూడదు,
ఎక్కడివి ఎక్కడ తీస్తే నాకంటే వాళ్ళ ముందు చిన్న ఏజ్ నుంచి అది మంత్స్ అప్పటి నుంచి ఏదైనా ఒక ఫ్లవర్ వాజ్ కానీ ఏదైనా టాయ్ కానీ తీసుకోవడం, ఆడుకోవడం, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం నేర్పించాను. అదే ఖచ్చితంగా ఇప్పటి వరకు పిల్లలతో నేనైతే ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది మాకు తెలియదు. ఇంకోటి కూడా పాపకి 9th డే అప్పుడు బైలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇక్కడ రఘురామ్ సార్ అప్పుడు మనకి పీడియాట్రిషియన్ సార్ ఉన్నవారు ఇక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు పాపకి సివియర్గా జాండీస్ వచ్చింది. అప్రాక్స్ 11th డే వచ్చినప్పుడు ఫస్ట్ ఏడ్చింది పాప. 2 ఫోటోథెరపీలో 2 సర్వీసెస్ ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి 14 పాయింట్స్కి ఎక్కువగా పెట్టారు. దానికి తట్టుకోలేక పాప ఏడ్చింది. అప్పుడు నేను లేననమాట. సార్ పిలిచినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఏడవకూడదమ్మా, నువ్వు గుడ్ బాయ్, గుడ్ గర్ల్, నువ్వు మంచి పాపవు కదా, మమ్మీ మాట వింటావు కదా, అదొక్క మాటే చెప్పాను అంతే. అది 3 days కంటిన్యూస్ నా బిడ్డ 12 hours 24 hours దాని మీదే ఉండి 3 daysలో రికవర్ అయ్యి వచ్చింది. రియల్లీ నేను అప్పుడు ఒక స్పిరిచువల్ ఒక పాట కానీ ఇంకా సంథింగ్ ఏదైనా ఒక చిన్న ఏదైనా ఉన్నప్పుడు ఆ కథ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేసేదాన్ని. ఆఫ్టర్ బర్త్ దేవుడు నాకు మంచి శ్రేష్టమైన బిడ్డని ఇచ్చాడు. అలాగే సెకండ్ వన్ కూడా బాబు కూడా చాలా యాక్టివ్. మేము బ్లెస్డ్ బాబు వల్ల. ఇప్పటికీ 10 years, వాడికి 13 years, 13 కంప్లీట్ అయింది. ఇప్పటికీ వాళ్ళ ఫాదర్ కానీ నేను కానీ ఏదైనా మర్చిపోతే ఆ 10 years బ్యాక్ ఎప్పుడైతే వాడు అంటే తెలిసిందో ఆ డేట్తో సహా, డేతో సహా, టైంతో సహా ఒకటి పెట్టుకుంటాడనమాట. అది చెప్తాడు. దేవుడు మాకు మంచి లాంగ్వేజ్ అంటే ఒక కౌన్సిలింగ్ ద్వారా చక్కటి అట్మాస్ఫియరు, చక్కటి స్టాఫ్, అందులో సీనియర్ గైనకాలజిస్ట్ మేడం చాలా మంచి మేడం. అందరు పుట్టిన తర్వాత మేడం బ్లెస్సింగ్స్ ఇస్తాయి. అమేజింగ్ అండి. మేడం వచ్చి పర్సనల్గా బిడ్డని తల్లిని బ్లెస్ చేసి పంపిస్తుంది చూడండి, చాలా అద్భుతం అది. తర్వాత ఆఫ్టర్ 17 years తర్వాత రీసెంట్లీ 6 months బ్యాక్ ఆల్సో నాకు సర్జరీ అయింది. అప్పుడైతే 2 డెలివరీస్లో బ్రతికించారు. ఇది మరీ క్రిటికల్. ఫ్రాక్షన్ ఆఫ్ 5 secondsలో మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ తీసుకున్న డిసిషన్కి భాస్కర్ సార్ కానీ చాలా మంచి సర్జన్ పెట్టుకుని మరలా ఇది మామూలుగా పిల్లల నుంచి ఒక జన్మిస్తే బట్స్ గాడ్స్ గ్రేస్ వల్ల తర్వాత నేను మళ్ళీ రీసెంట్లీ 6 months బ్యాక్ కూడా మంచిగా మేడం చేతుల మీద సర్జరీ చేసుకున్నాను. అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారు అంటే మీ చుట్టూ ఒక రక్షణ వలయం, మేడం గారు, స్టాఫ్, ఏం లేదు, ఒకటి ధైర్యంగా ఉండండి. మీరు నమ్మాలి, చక్కగా బేబీతో మాట్లాడండి, చక్కగా ఇప్పుడున్న నవ్విన్ డేస్లో మంచి బిడ్డకి ఒక జన్మనిద్దాం. సొసైటీకి చూస్తున్నాం కదా, పొల్యూటెడ్ సొసైటీ, వీటిలో మన ద్వారా మీ ద్వారా మంచి సొసైటీకి మంచి కిడ్నీ ఇవ్వండి, బ్లెస్డ్ కిడ్నీ ఇవ్వండి. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన లాస్ట్ టైం కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, రాలేకపోయాను. ఇప్పుడు ఈ విధంగా వర్డ్స్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మేడం గారు అండ్ ఆల్ స్టాఫ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆశాలత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా మీ అందరి అంటే మా అందరికి కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. 17 years తర్వాత తను మన ముందుకు వచ్చి నిల్చొని ఉంది. నువ్వైనా చెప్తావు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ సింగర్, ఆర్టిస్ట్, అథ్లీట్, మల్టీ టాలెంటెడ్. తను మంచి సింగర్, పెయింటింగ్ ఎలా చూస్తే అలా వేసేస్తుంది మంచిగా, చాలా బాగా మంచి అన్ని మల్టీ టాలెంటెడ్. ఎక్కువ చెప్పకూడదని నా ఉద్దేశం అది, బట్ మీకు అర్థమవుతుంది. మీ బేబీని మీరు అలాగే బ్లెస్ చేస్తారు. యు ఆర్ సంథింగ్ స్పెషల్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ. అందరూ కూడా హోప్తో ఉండండి. చక్కటి బేబీకి అందరూ హ్యాపీగా మేడం చెప్పే ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఫాలో అవ్వండి. చక్కగా మంచి బేబీకి మీరు బర్త్ ఇవ్వండి. మీరు బ్లెస్డ్ మదర్గా, బ్లెస్డ్ కిడ్గా సొసైటీకి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్.